అందరికీ నమస్కారం. చివరి రోజు నారాతలు ఈ రోజుతో పరిసమాప్తం అయిపోతాయి. నారాతలు ఇంకా నారాతలు ఏమి ఉండవు. నారాతల ప్రక్రియ అధ్యాయం ముగిసింది. ఈ రోజుతో ముగిసిపోద్ది. ఇది వేసారంటే ఇంక అయిపోయినట్టు ఈ రోజుకి. తర్వాత ఇక అయిపోయింది కదా అంటే అది పొరపాటే. మళ్ళీ దీపావళి, అక్టోబర్లో దీపావళి తర్వాత మళ్ళీ నవంబర్ వస్తుంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ మళ్ళీ ఇత్తనాలు చల్లకం. డిసెంబర్లో మళ్ళీ నారాతలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయిపోయింది కదా అంటే అది పొరపాటు. ఇక మళ్ళీ అంటే నేను చాలాసార్లు చెప్పా, సివిఆర్ పద్ధతిలో వరి సాగు అనేది ఒక గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. మానవ జీవితం ఉన్నంత వరకు ఈ వరి సాగు అనేది సాగుతానే ఉంటుంది. సృష్టిలో మానవ జీవితం ఉన్నంత వరకు ఈ వరి సాగు అనేది అసలు మన భారతదేశం అన్నపూర్ణ దేశం. ఈ విధంగా నారాతలు ముగిసినాయి. ఇక మనం వచ్చే నెలలో తెలంగాణ సోనా న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజుతో నారాత పూర్తవుతుంది. వచ్చే నెలలో కొత్త రైస్ విడుదల చేయడం జరుగుతుంది. తెలంగాణ సోనా మాకు అందరికి జనవరిలో పండుగ వస్తే మాకు నవంబర్లో ముందుగానే వస్తుంది. నవంబర్లో ఎందుకు వస్తుంది? ఏ పండుగ? 2 నెలలు ముందుగానే వచ్చేస్తుంది. ఏం పండుగ మీకు వచ్చేది? మాకు జనవరిలో సంక్రాంతి అయ్యి వస్తుంది కదా. మీకేం పండుగ అంటే మాకు పెద్ద పండుగ వస్తుంది. తెలంగాణ సోనా షుగర్లెస్ నారాత పద్ధతిలో ఆ విధంగా మాకు ముందుగానే వస్తుంది. తెలంగాణ సోనా షుగర్లెస్ చేయడం చాలా ఇష్టం మాకు. అది మాకు పెద్ద పండుగ. నవంబర్ నెల సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ RNR 1504 తెలంగాణ సోనా అది ఒక సెట్. ఆ సెట్ ని ఎవరు మార్చలేరు. అదే సంక్రాంతి పెద్ద పండుగ లాంటి మాకు అది. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు చివరి రోజు కాబట్టి ఇంకా ఏం ఉండదు కాబట్టి ఆల్రెడీ KNM 12365 మనం వేసాం. అక్కడక్కడ సెలప ఏంటంటే ఎండకి నారు తెగిపోవడం కానీ, లేక నీళ్లు ఎక్కువైపోయి నారు చనిపోవడం కానీ, అక్కడక్కడ పాపులేషన్ తగ్గి ఉంటుంది ప్రధాన పొలంలో. ఈ రోజున దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అంటే నారు పెరికేసి ఎక్కడైతే అక్కడక్కడ సెలప అంటే చనిపోయి ఉంటుందో నారు, అక్కడ దీన్ని వేసి వాటిని పాపులేషన్ ఫిలప్ చేయడం జరుగుతుంది. నారాత KNM 12368 ప్రతి గింజ ఒక అమూల్యమే. సివిఆర్ పద్ధతిలో ప్రతి గింజ ఒక అమూల్యమే. ఈ విధంగా ఎక్కడ కూడా స్థలం అనేది అటు ఆక్యుపేషన్ ఉండాలి, పాపులేషన్ ఉండాలా. ఆ విధంగా సేమ్ ఇదే లేతున్నారు కాబట్టి సరేనా. కానీ ఈ విధంగా ఈరోజు ఆ ప్రక్రియ కొనసాగడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఈ రోజుతో పరిసమాప్తం. ఎటువంటి నారాతలు ఉండవు రేపటి నుంచి. ఇంకా అయిపోయింది అక్కడికి. ఓకే, ఇన్ని రోజుల పాటు చూసిన మీ అందరికీ కృతజ్ఞతలు. వ్యవసాయ రంగంలో ప్రధానమైంది నారుగయ్యి బాగుండడం. నారు పోసిన తర్వాత నారు తెగిపోకుండా వస్తే రైతులకు చాలా మేలు. ఆ పంట బ్రహ్మాండంగా వస్తుంది. తర్వాత నారు అంతా అయిపోయిన తర్వాత మిగిలినప్పుడు కానీ మిగలకపోయినా కానీ నారుగైన పరిశుభ్రంగా దుక్కు చేసి నీట్గా చేసుకొని దాన్ని నారా చేయడం అనేది చాలా అవసరం. అంతేగాని నారు కొంత చేయలేక వదిలేసేందుకో తెగుళ్ళు ఎంటర్ అయ్యి పురుగులు అయిన ఇబ్బంది. అందువల్ల నారుగయ్యి అయిపోయిన తర్వాత నీట్గా చెంగులు వేసి దానివల్ల ఫ్రెష్గా దున్నుకొని అన్ని కైలు కూడా ప్రధాన పొలం కూడా నారా చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. నిజంగా నారు తెగిపోకుండా రావడం ఇది ఒక సంతోషకరమైన విషయం. అదేవిధంగా మిగిలిపోయిన నారు కూడా అక్కడక్కడ సెలపలు పోయిన దగ్గర వేసుకోవడానికి అనుకూలంగా మనం నారు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా నారుమడిని కూడా భర్తీ చేయడానికి నారుమడిని కూడా నారాతతో పాటు ఈ నారాత వేసాం కదా, ఆ విధంగానే దీన్ని కూడా నారాత వేసేయడం జరుగుతుంది. నారాత వేయాలంటే ముందు దున్నేయడం, దున్నేసిన తర్వాత ఇది కూడా నారాత వేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.